దక్షిణామూర్తి స్తోత్రం మహిమ, జ్ఞానం, శాంతి, గురు కటాక్షం. గురువే శివుడు, శివుడే గురువు. మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దైవ స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి స్వామి. ఈ రోజు వీడియోలో దక్షిణామూర్తి స్వామి ఎవరు, ఈ శ్లోకం మహిమ ఏమిటి, ఎలా జపించాలి, జపిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అన్నీ తెలుసుకుందాం. ఎవరు ఈ దక్షిణామూర్తి? శ్రీ దక్షిణామూర్తి అనేది పరమశివుని గురు స్వరూపం. ఆయన వటవృక్షం కింద కూర్చొని మౌనంగా ఋషులకు జ్ఞానం బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ దిశ వైపు చూసి కూర్చుంటారు కాబట్టి దక్షిణామూర్తి అని పిలుస్తారు. విద్య, జ్ఞానం, ఆధ్యాత్మిక బోధలకు ఆయనే అధిపతి. దక్షిణామూర్తి శ్లోకం: గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధ్యే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్లోకం అర్థం: సర్వలోకాలకు గురువు అయినవారికి నమస్కారం. జనన మరణ అనే భవరోగాన్ని తొలగించే వైద్యుడికి నమస్కారం. అన్ని విద్యల నిలయం అయిన దక్షిణామూర్తి స్వామికి నమస్కారం. ఈ ఒక్క శ్లోకంలోనే గురుత్వం, జ్ఞానం, మోక్షం అన్నీ దాగి ఉన్నాయి. జపించే విధానం: గురువారం రోజు ప్రత్యేకంగా జపించడం మంచిది. ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి జపించాలి. 11 సార్లు లేదా 108 సార్లు జపించవచ్చు. విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు తప్పకుండా జపించాలి. జపం వల్ల కలిగే ఫలితాలు: చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, భయం, అయోమయం తగ్గుతుంది, గురు కటాక్షం లభిస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ దక్షిణామూర్తి స్వామి కటాక్షం మీ అందరికీ ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః.